టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. కుమారి ఆంటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. దమ్ బిర్యానీకి ఫేమస్ గా మారిన హైదరాబాద్ ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ లోనూ చాలా ఫేమస్ అయింది. రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు నిరుద్యోగులు. అలాంటి వారిలో కుమారి ఆంటీ పేరు ప్రాముఖ్యంగా వినిపిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్న కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీగాను మారిపోయింది. ప్రస్తుతం ఏ హోటల్లో కూర్చున్నా ఆమె గురించే చర్చ నడుస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వేదికల్లోనూ ఆమె వీడియోలే తెగ వైరల్ అవుతున్నాయి. హోటల్ ధరల కంటే తక్కువకే బోటి, చికెన్, మటన్, లివర్ వంటి స్పెషల్ వంటకాలను సర్వ్ చేస్తూ ట్రెండ్ సెట్టర్ గా మారిన కుమారి ఆంటీ సాఫ్ట్వేర్లకు మించి సంపాదిస్తూ ఔరా అనిపిస్తుంది. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి 2011లో మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. చవకైన ధరలకే వెజ్, నాన్ వెజ్ వంటకాలను సర్వ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. మొదట 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి బిజినెస్ తన రుచికరమైన వంటకాలతో రోజు క్వింటాలకు పైగా రైస్ అమ్ముడుపోయే కస్టమర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే కొంతమంది యూట్యూబర్స్ ఆమెపై వీడియోలు చేయడం మొదలుపెట్టడంతో కుమారి కూడా ఓ సెలబ్రిటీగా మారింది. కుమారి ఆంటీ దగ్గర 100 రూపాయలకే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటి కర్రీ, ఫిష్ ఫ్రై వడ్డిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. నాన్ వెజ్ లో 2 కర్రీలు తీసుకుంటే ప్లేట్ 150, 3 తీసుకుంటే 200. అలా ఐటమ్స్ ను బట్టి రేట్ ఫిక్స్ చేసింది. స్టార్టింగ్ లో 100-200 మందికి భోజనం వడ్డించే కుమారి దగ్గరకు ఇప్పుడు ఏకంగా రోజుకు 600 మంది కస్టమర్లు వస్తున్నారు. రోజుకు కనీసం ఒక ప్లేట్ 100 రూపాయల లెక్కన చూసినా ప్రతిరోజు 60,000 వరకు ఆదాయం వస్తున్నట్లు తెలిపింది. ఇక ఒక నెలకు దాదాపు 18 లక్షలు సంపాదిస్తున్న కుమారి 12 లక్షల సరుకులకు అయ్యే ఖర్చులు తీస్తే అటు ఇటుగా 6 లక్షల వరకు మిగులుతున్నట్లు చెబుతుంది. ఇక ఈ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు క్లోజ్ అవుతుందని చెప్పింది. వెజ్ లో వైట్ రైస్, బగారా రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, గోబీ రైస్, పెరుగన్నం వంటి ఐటమ్స్ సర్వ్ చేస్తుంది. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ సేల్ చేస్తున్నట్లు చెప్పింది. ఇక కుమారి కస్టమర్ల తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్ అందిస్తుందని పొగిడేస్తున్నారు. రెస్టారెంట్ కు మించి టేస్ట్ ఉంటుందని సినీ సెలబ్రిటీలు కూడా, హీరో సందీప్ కిషన్ వంటి వాళ్ళు కూడా ఆమె దగ్గర భోజనం చేసినట్లు చెబుతున్నారు. కుమారి ఆంటీ అందించే రుచికరమైన ఆహారాన్ని తినేందుకు హైదరాబాద్ నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి సైతం ఫుడ్ లవర్స్ తరలి వస్తున్నారు. ఇక కుమారి వంటకాలన్నీ ఇంట్లోనే వండుకుని తీసుకొస్తుంది. సరిగ్గా 12 గంటల వరకు అడ్డాలో స్టాల్ ఓపెన్ చేస్తుంది. వంటల్లోకి కావలసిన మసాలా దినుసులన్నీ ఆమె స్వయంగా ఇంట్లోనే చేసుకుంటారట. ఇంట్లో వాళ్ళంతా కలిసి తలో చేయి వేసుకుని వంట పూర్తి చేస్తారట. అందుకే వారి వంటకి అంత డిమాండ్ అంటున్నారు నెటిజన్లు.